గోమయం అనేది పురాణాల ప్రకారం అత్యంత పవిత్రమైనది. దేవతా శక్తులు నిక్షిప్తమై ఉంటుందని, గోమయం శుద్ధి పర్యావరణ శ్రేయస్సు కలిగిస్తుందని నమ్మకం. గోమయ వినాయకుడు కేవలం భక్తి చిహ్నం మాత్రమే కాదు, ఒక సైన్స్ ఆధారిత పర్యావరణమని, గోమయ గణపతి ఎంతో విశిష్టమైనదని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చౌరాస్తాలో సిద్ధరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోమాత ఆశ్రమంలో ప్రజలకు ఉచితంగా గోమయ గణపతులను మొరంశెట్టి రాములు పంపిణీ చేశారు. గత 10 సంవత్సరాల నుండి ఆవు పేడతో గణపతులను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ గోమాతను పూజించాలని, పవిత్రమైన గోమాతను రక్షించడానికి గోశాలను నిర్వహిస్తున్నట్టు రాములు తెలిపారు. గోమయ గణపతులను పూజించి వాతావరణ కాలుష్యం కాకుండా రక్షించాలని మొరంశెట్టి రాములు తెలిపారు. మట్టి గణపతే మహాగణపతి అని చెప్పడం జరిగింది. సోమశేఖరయ్య గారు 2016లో గోమయ గణపతి విశిష్ట తెలుపుతూ, గణపతి ఆల్రెడీ ఉంది కాబట్టి గోమయ వసతే లక్ష్మి అంటే గోమయంలో లక్ష్మి నివాసం ఉంటుంది కాబట్టి ఈ యొక్క గణపతిని పూజిస్తే లక్ష్మీ గణపతిని పూజించేంత బరాబర్. ఎందుకంటే విఘ్నాలు తొలగించేది వినాయకుడు. మనం ఏ చేయాలన్నా, ఏ కార్యం చేయాలన్నా మనకు కావాల్సింది లక్ష్మి కాబట్టి ఈ లక్ష్మీ గణపతిని పూజించని ఇక్కడ మేము నెల రోజుల నుంచి తయారు చేసుకొని ఈ కేంద్రం ద్వారా గోమయ గణపతిని పెట్టుకొని పూజించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన తొట్లలో తులసి చెట్లు కానీ పూల చెట్లలో కానీ దాన్ని నిమజ్జనం చేయాలన్న ఉద్దేశంతో దీన్ని గోమయంతో చేసినాం కాబట్టి పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.